సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబాబు మాస్టర్ కథలు ఛానల్కు మీ అందరికీ శుభస్వాగతం. ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు సీనియర్ కథా రచయిత్రి, ఉత్తమ ఉపాధ్యాయుని శ్రీమతి రావుల కిరణ్మయ్య గారు రచించిన బొడ్రౌతు అనే కథా సంపుటి నుండి ఆమెకో దండం అనే కథ విందాం. కథ పేరు ఆమెకో దండం. విందాము మరి. సూర్యుడు తన కిరణాలను నేల మీదకి సంధించడానికి సమాయత్తమవుతున్నాడు. కానీ నిన్నటి రోజు విశేషాలు సూర్యుడి కంటే ముందుగానే దినపత్రిక రూపంలో వాకిట్లో కల్లాపిలా విసిరివేయబడి నాకు ఈరోజు మేల్కొల్పు పాడుతోంది. ఉద్యోగ విరమణ పొందినప్పటి నుంచి ఉదయాన్నే ముంగిత్తెవ్వాలిన దినపత్రికను చంకలో ఇరికించుకుని కుక్కపిల్ల తోడుగా అలా పబ్లిక్ గార్డెన్లోకి వాకింగ్కి వెళ్ళి స్నేహితులతో పత్రికలోని విశేషాలు చర్చించుకుంటూ లోకాభిరామాయణం మాట్లాడుకుని ఇల్లు చేరడం నాకు చాలా ప్రశాంతతను ఇచ్చే ఇష్టం. అదేమిటో పని ఉన్నప్పుడు చేయడం చేతకాక అన్ని బీపీ, షుగర్లు ఇతరత్రా కూడబెట్టుకున్నాను. ఇప్పుడు పని లేక కూడబెట్టిందంతా కరిగించడానికి చెమటోడుస్తున్నాను. చెమటోడ్చడం అలవాట్లేదాయే. ఒక్క రౌండ్ తిరిగేటప్పటికే బద్ధకం. అబ్బా ఇంకా చాలు అని కూర్చోబెడుతోంది. రోజు జరిగేది ఇదే. కానీ చూసేవాళ్ళకి పెద్ద బిల్డప్ ఇవ్వడం, ప్రత్యేకమైన వాకింగ్ డ్రెస్సు, షూసు, దినపత్రిక, కుక్కపిల్ల, టీ ఫ్లాస్కు. ఓహ్ రాజభోగం. నేనెప్పుడు ఇంతే. రాజాలాంటి పుట్టుక నాది. కానీ రాజాలాంటి మనసు మాత్రం కాదు. అందరినీ శాసిస్తూ అహాన్ని ప్రదర్శిస్తూ డబ్బులు ఎగజల్లి ఆయన దేవుడమ్మా అనిపించుకోవడం నా నైజం. ఇప్పుడు ఇంతే. పచ్చని పచ్చిక మీద చేరి దినపత్రికను విప్పాను. నా నేస్తలు వచ్చి తలో పేజీ అందుకున్నారు. అలా నా చేతికి వచ్చిన పేజీని చూస్తున్నాను. ఆమెకో దండం పెద్ద పెద్ద అక్షరాల హెడ్లైన్స్తో ప్రత్యేక వ్యాసం అది. పెద్ద ఫోటో, ప్రశాంతమైన ముఖం, సాదాసీదాగా ఉన్న గంభీరమైన వస్త్రధారణ, కళ్ళల్లో విజయం నిండగా ఆనందం నవ్వే పెదాలతో వేసిన ఆమె బొమ్మ. చాలా పరిచయమైన ముఖం కావడంతో కళ్ళజోడు సవరించుకుని మళ్ళీ చూశాను. ఆమె అమ్మో ఆమెకో దండం అనుకున్నాను అసంకల్పితంగా. తీరా చూస్తే హెడ్డింగు అదే. ఏం ఉంటుందబ్బా అని ఆసక్తిగా చదవడం ఆరంభించాను. అది ఒక పాఠశాల. చుట్టూ ఎత్తుగా పెరిగిన టేకు చెట్లు, తరగతి గదుల ముందు క్రోటన్ మొక్కల కుండీలు, గార్డెనింగ్ మొక్కలు అందంగా గుండ్రంగా కత్తిరించబడి కార్పొరేట్ పాఠశాలగా కనిపించే దర్పంతో ఉంది. కానీ కనీసం 20 మంది విద్యార్థులు కూడా లేక మేడు పండువలే ఉన్న ప్రభుత్వ బడి అది. ఇంగ్లీష్ మీడియం కాదన్న ఒకే ఒక్క సాగుతో పిల్లల్ని చేర్పించడం లేదు. ప్రతి ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, కూలర్, అవసరమైతే ఏసీ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్న పల్లె. వారికి బడి ఒక అలంకారమే తప్ప అవసరం కాదు. పక్కనే 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద కార్పొరేట్ బడిలో పిల్లల్ని చదివిస్తారు. ఆ పల్లెటూరు ఆర్థికంగా గ్రామీణ భాషలో చెప్పాలంటే బాగా బలిసిన ఊరు. ప్రభుత్వ పాఠశాలకు పంపడం అంటే వారు గౌరవభంగంగా భావిస్తారు. ఆ ఊరికి రవాణా సౌకర్యము తక్కువే. పల్లె వెలుగు బస్సు ఆ ఊరికి నిజంగా పల్లె వెలుగు. ఉదయం సాయంత్రం మాత్రమే నడుస్తుంది. ఆ టైం ప్రకారం వారి పనులు చేసుకుంటూ ఉంటారు. ఎవరికి వారే వారి అవసరాల రీత్యా ప్రైవేటు వాహనాలు సమకూర్చుకుంటారు. అప్పుడోటి అమాసుకోటి పొన్నానుకోటి అన్నట్లు ఆటోలు 3 కిలోమీటర్ల అవతల ఉన్న ఊరు వరకు వస్తాయి. తప్పదనుకునే పరిస్థితుల్లో ఆ ఊరికి వచ్చి 3 కిలోమీటర్లు ఈ ఊరికి నడిచి వస్తారు. అలాంటి ఆ ఊరుకు పాఠశాలకు నేను కొత్తగా చేరాను. 20 సంవత్సరాల నా ఉద్యోగ జీవితానికి పాతనే అయినా పాఠశాలకు కొత్త అయ్యాను. లేడీ టీచర్ని ఒక్కదాన్నే. మిగతా స్టాఫ్ అంతా ఉపాధ్యాయులే. ఉదయం బస్ పట్టుకుని 8 గంటలకల్లా బడికి చేరేదాన్ని. వాళ్ళు కారులో వచ్చేవారు. అప్పటికింకా నాకు బండి నడపడమే రాదు. అవసరమే తర్వాత నడపడం నేర్పించింది. ఇక ఆ పెద్ద సారు 1 సంవత్సరం అయితే రిటైర్ అవుతారు. ఆయనకు అసలు పేరు మరుగున పడి దేవుడనే పేరు మిగిలింది. ఊళ్ళో కూడా అదే మాట. బండిని పట్టించుకోకుండా కుప్పపెట్టిన ఆయన దేవుడెలా అయ్యాడో అర్థం కాలేదు. ప్రార్థనా సమావేశం గంట తప్ప ఏదీ మోగదు. ఉపాధ్యాయులు పక్కా ప్రణాళికతో చెప్పేది ఏదీ ఉండదు. పాఠశాల నియమావళులన్నీ రిజిస్టర్ వరకే. దేనికి ప్రాణం లేదు. వారికి తోచినప్పుడు బోధన చేస్తారు. కానీ వారికి తోచినా తోచకున్నా చేసేది మాత్రం పెద్దసారు భజన. వారి స్వకార్యాలు నెరవేర్చుకోవడానికి వారికి దొరికిన తారక మంత్రం అదే వారికి శ్రీరామరక్ష. నాకు ఇష్టం లేనిది, నాకు రాకున్నది అదే. మమ్మల్ని నమ్ముకుని వస్తున్న ఆ 20 మంది నమ్మకాన్ని వమ్ము చెయ్యొద్దు అన్నాను. జీతానికి
వాళ్ళ జీవితాలకు న్యాయం చెయ్యాలి అన్నాను. ఇవేవీ వాళ్లకు రుచించలేదు. పైగా నన్ను హిట్లర్లా భావించేలా చేసింది నేను చెప్పిన మాట. నేను వాళ్ళను పట్టించుకోవడం మానేశాను. పిల్లలే లోకమై ఉండసాగాను. పిల్లలు అంతే, ఎన్నో ముచ్చట్లు మోసుకొచ్చేవారు, నా దగ్గర విప్పుకునేవాళ్ళు. మా అయ్య రోజు తాగొత్తాడని ఒకరు, మా అయ్యను చూసి అన్న తాగుతుండాడని ఒకరు, 7 ఏళ్లకే ఎంతో ఎదిగి ఏం చేయాలని ప్రశ్నించేవారు. ఏమని జవాబు చెప్పాలి? నేను చెప్పే జవాబుతో వాళ్ళ సమస్య తీరితేనే నమ్ముతారు, లేకుంటే నేను అబద్ధాన్ని అవుతాను. కానీ ఖచ్చితమైన జవాబు చెప్తే వాళ్ళకి సాధ్యమవుతుందా? అందుకే సమస్యనే ముడిపెట్టేదాన్ని. మీరు రోజు బడికొచ్చి బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేసి గొప్పవారైతే అప్పుడు మీ మాట వింటారు అని చెప్పాను. తెల్ల కాగితం లాంటి ఆ పిల్లల మనస్సులపై ఇలా ఒక లక్ష్యం రాశానా? ఏమో. నేను వెళ్ళినప్పటి నుంచి పిల్లలు నాకు బాగా దగ్గరై నా మాటే మంత్రంలా జపించసాగారు. ఇది మిగతా వారికి అందరికీ కూడా కంటగింపైపోయింది. మా శ్రీవారికి ఈ విషయాన్ని, మేడం రోజు బడికి గంట ముందు వస్తూ ఇబ్బంది పడడం ఎందుకు? వారంలో సగం రోజులు వస్తే సరిపోతుంది, ఎటువంటి సమస్య రాకుండా మేం చూసుకుంటాం అన్నారు. మా వారు కూడా తమలాగే ఆలోచించి ఎగిరిగా అంతేస్తారనుకున్నారో ఏమో. ఈయన నా విషయంలో జోక్యం కల్పించుకోనని తిరస్కరించేసరికి వారి ఆశలు అడియాసలయ్యాయి. వాళ్ళ అహం మరోసారి దెబ్బతింది. అందుకే కావాలనే డిప్యుటేషన్ తెచ్చుకుని వెళ్ళిపోయారు. అందరికంటే నేను జూనియర్ని కావడం, పిల్లలు లేకపోవడం వారికి ప్లస్ అయింది. పోతూ పోతూ నీ నుండి పాఠాలు నేర్చుకునే స్థితిలో మేమేం లేము, నీకో దండం అంటూ వెటకారంగా నవ్వి వెళ్ళిపోయారు. నాకు వాళ్ళు సమస్యగా కనిపించలేదు. కానీ చైతన్యం కలిగిస్తూ, విజ్ఞానం అందిస్తూ, నిరంతరం క్రియాశీలకమై స్ఫూర్తి నింపాల్సిన ఒక సంస్థ మూతపడే స్థితికి చేరుకుంది. కారకులెవరైనా ఉద్ధరించాల్సిన బాధ్యత మాత్రం నాపై ఉంది అని తెలుసుకున్నాను. పూర్తిగా నిద్రలో ఉన్న వారిని లేపవచ్చు, కానీ నటిస్తున్న వారిని ఎలా లేపడం? సౌకర్యాలలేమి అయితే కల్పించవచ్చు, కానీ పంపించమని, పిల్లల్ని పంపించం అని మొండికేసిన వాళ్ళని ఎలా దారిలోకి తెచ్చుకోవాలి? ఆలోచించాను. మా అటెండరు, మధ్యాహ్న భోజనం వారు, అంగన్వాడీ సాయం తీసుకున్నాను. రాజకీయ నాయకుడు ఓటు అడుక్కున్నట్లు 1 సంవత్సరం మా బడికి పంపండి అని అభ్యర్థించాను. అంతమంది సార్లు ఉన్నప్పుడే ఏం చెప్పలేదు, ఒక్కదానివి ఆడపంతులమ్మవు, నువ్వేం చేస్తావు అని మొహం మీదే ప్రశ్నించేవారు. నేను ఏం చేయగలను? చేతల్లో చూపిస్తానని, మాటల్లో కాదని నమ్మకం కలిగిస్తూ బ్రతిమలాడుకుని కష్టంగా 10 మందిని పెంచుకున్నాను. తర్వాత పాఠశాలలోని ప్రొజెక్టర్తోనే పాఠాలు చెప్పడం, జెండా వందనం, బాలల దినోత్సవం వంటి వేడుకలు ఘనంగా చేయడం, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చేశాను. మీ ఊరి బడి మీ బాధ్యత అనే నినాదంతో ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం చేశాను. నెమ్మదిగా యువత ఆకర్షితులయ్యారు. ఇందులో కొంత ఆర్థిక అవసరాలకు నా సొంత డబ్బులే వెచ్చించాను. డబ్బులు పోయినా అంతకంటే విలువైన నమ్మకాన్ని, భరోసాను వాళ్లలో సంపాదించుకుని 6 సంవత్సరాలలో మూతబడిపోతుంది అనుకున్న పాఠశాలకు ప్రాణం పోసి చుట్టూ ఉన్న 3 ఊర్లకి ఈ పాఠశాలనే పెద్ద బడిగా తీర్చిదిద్దాను. ఇప్పుడు మా పాఠశాల చక్కగా హాస్టల్లో ఉండడానికి ఇబ్బంది పడే పిల్లలకు వాళ్ళ మాతృభాష తెలుగులోనే విద్యాబోధన చేస్తూ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. యూట్యూబ్లోనూ ఫేస్బుక్లోనూ వీడియోలుగా విజయగాథ వైరల్ అవుతోంది. ఇంతకంటే నాకేం కావాలి? నా గురించి కనిపించిన వారికి, అడిగిన వారందరికీ ఆవిడకో దండం అంటూ వెటకారంగా మాట్లాడిన మాటలనే అనుక్షణం స్మరిస్తూ ఇలా విజేతనై మీ ముందుకు వచ్చాను. నా గెలుపుకు కారణమైన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు అంటూ ముగిసింది ఆ వ్యాసం. నాలో అంతర్మథనం మొదలైంది. ఎంత ఇబ్బంది పెట్టాం ఆమెని. ఆమె పైవారిని కలిసి విషయం చెప్తే ఆమెను ఎలా లొంగదీసుకోవాలని ఆలోచన చేశాం. కానీ ఆమె మాత్రం వీటిని లెక్క చేయక తన లక్ష్యం కోసమే తప్పించి సాధించింది. ఆవిడకో దండం అంటూ నేను వెటకారంగా అన్న మాటలనే నిజం చేసి సమాజంలో తన బాధ్యతనే కాక ఆ ఊరు బాధ్యతను కూడా తెలియచెప్పింది. అహింసా మార్గంలో మహాత్మురాలైంది. ఇలాంటి వారే కదా దేశానికి కావాల్సింది. జీవితం నీకు విజయాలను అందించదు, కేవలం అవకాశాలను మాత్రమే విజయాలుగా మార్చుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంది అన్న అబ్దుల్ కలాం మాటలను గుర్తు చేసుకుని ఇప్పుడు మనస్ఫూర్తిగా కన్నీరు వర్షిస్తుండగా పశ్చాత్తాపంతో ఆమెకు దండం అనుకున్నాను. సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత్రి, ఉత్తమ ఉపాధ్యాయుని శ్రీమతి రావుల కిరణ్మయి గారు రచించిన బొడ్రౌతు అనే కథా సంపుటి నుండి ఆమెకో దండం అనే కథ విన్నారు.
ఈ కథ కనుక నిజంగా మీకు నచ్చినట్లయితే, ఈ కథ సందేశాత్మకంగా ఉంది, 10 మంది వినగలిగేది, ఖచ్చితంగా విని తీరాల్సింది అని మీకు అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. కొందరిలో కాదు, ఒక్కరిలో మార్పు వచ్చినా రచయిత్రి గారి యొక్క లక్ష్యం నెరవేరినట్టే. కొన్ని పరిస్థితుల్లో మనం ఒక్కళ్ళమే ఏమైనా చేయగలమా అని అనుకుంటాం. కానీ మన మనసుకి మనమే ధైర్యం చెప్పుకుని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని లక్ష్య సాధనతో ముందుకు వెళ్తే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చు అని తెలియచెప్పిన చక్కని కథ ఆవిడకో దండం అనే ఈ కథ. ఇంత చక్కని కథను మనకు అందించిన శ్రీమతి రావుల కిరణ్మయి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఉత్తమమైన కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.